ఇప్పుడైతే బెంగళూరు బయలుదేరినాం అనమాట. ఇప్పుడు బయలుదేరితే అట్లీస్ట్ 3 లేదా 4 గంటలు అవుద్ది. పిల్లలు ఉండరు కాబట్టి మేము అక్కడక్కడ ఆగుతూ పోతుంటాం అనమాట. తర్వాత అయితే ఫుడ్ అయితే ఏం ప్యాక్ చేసుకోలేదు, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కర్ణాటక ఫుడ్ చాలా మిస్ అవుతుంటాము. ఇక్కడ అట్లాంటివి దొరకవు కాబట్టి మేము జర్నీలంతా ఆల్మోస్ట్ బయటనే తింటాము. లగేజ్ అంతా ప్యాక్ అయింది, ఇంకా బయలుదేరడమే. ఇదైతే ఒక బెడ్ అనమాట కార్లో, ఇది అందరికి తెలిసే ఉంటుంది. లాంగ్ జర్నీ కాబట్టి పిల్లల కోసము ఈ బెడ్ అయితే తీసుకున్నాము. ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కువసేపు కూర్చునే కవదు కాబట్టి. ఇదో ఇలా దాన్ని పంప్ చేసి సెటిల్ అయిపోయినారు అనమాట. ఇంక ఇప్పుడైతే 4:45 అయింది టైము. ఎవరు గేట్ ఓపెన్ చేసింది? నువ్వేనా? క్లోజ్ చేయాలనా? మేము బయలుదేరే టైంకి వర్షం ఆగున్నది. చూడండి ఎంత పెద్ద వర్షం అని, నైట్ అంతా పడుతూనే ఉన్నది. పెట్రోల్ బంకులు అయితే కొన్ని బంక్స్ అయితే ఓపెన్ ఉంటాయి 24 hours. అర్ధగంటకు ఒకసారి పడుతూనే ఉంటుంది. మేము ఆగింది అనుకొని బయలుదేరినాం అనమాట, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది పడతా ఆగుతూనే ఉంటుంది. పోను ఆగిపోద్ది అనుకున్నాము, కానీ ఎక్కువైపోయింది. ఘాట్ స్టార్ట్ అయ్యే ముందు అయితే అసలు సింగిల్ రోడ్లో ఫుల్ ఫాగ్ అనమాట, రోడ్డే కనిపించలేదు. మా వారు చాలా కష్టపడ్డారు బండితో, లేకైతే అది ఆపేకి అవ్వదు, ఎందుకంటే ఘాట్ సింగిల్ రోడ్ కదా. సో మధ్యలో ఎక్కడ ఆపేకి అవ్వదు, అలా అని బండి తోలేక అవ్వదు, చాలా కష్టంగా ఉన్నది. ఒక పక్క ఫాగ్, ఒక పక్క వర్షం ఆగితే మధ్య మధ్యలో చీకట్లో రోడ్లో ఆవులు కూర్చొని ఉంటాయి అనమాట. అవి అయితే అస్సలు కనపడవు, చాలా డేంజర్ అదైతే. ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవులతో పెద్ద రామాయణం అనమాట, ఎక్కడ పెడితే అక్కడ ఆవులు ఉంటాయి హైవేలో. అది చూడు రోడే కనిపించలేదు అసలు. ఇది 5:45కి కొండ మీద అనమాట, అంటే ఘాట్లో. చూడండి ఎంత బాగుంది, వర్షం అంతా ఆగిన తర్వాత ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడైతే చెక్ పోస్ట్లో ఉండము. ఇక్కడైతే ఎంత స్ట్రిక్ట్గా చెక్ చేస్తారంటే ఈవెన్ బ్యాగులంతా బట్టల బ్యాగులు కానీ ఓపెన్ చేసి చూస్తారనమాట. ఏమి తీసుకొని పోకూడదు, అట్లని తీసుకొని రాకూడదు. అదే బాటిళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట. పడితే మాత్రం సరిగా ఫైన్ వేస్తారు. చెక్ పోస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టీ షాప్ ఉంది, అక్కడైతే టీ తాగినాం. పొద్దున్నే 6 గంటలకి బిగ్ బాస్లో టైమింగ్స్ చెప్పినట్టు ఉంది కదా, నేను టైం చెప్తుంటే. చెక్ పోస్ట్ అయిన వెంటనే ఇది షార్ట్ కట్ ఏం కాదు, ఆ రూట్ సరిలేదనమాట. ఎక్కువ రోడ్డు గతుకులుగా ఉంది, అందుకని ఈ రూట్ తీసుకున్నాం అనమాట. కర్ణాటక స్టార్ట్ అయిన వెంటనే చూడండి పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో. పొలము, తర్వాత చిన్న చిన్న కాలువలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట, చాలా బాగుంటుంది. గోవాల కన్నా ఉండే పొలాలు అయితే అంతగా ఏం లేదు, ఊరికే కాలం మాత్రమే చూడొచ్చు అనమాట పొలంలో. రోడ్ ట్రిప్ చాలా బాగుంటుంది కదా, ఎంతమందికి ఇష్టం రోడ్ ట్రిప్? మాకైతే చాలా ఇష్టము. మేము బెంగళూరుకి వచ్చేటప్పుడు అంతా ఆల్మోస్ట్ కార్లోనే వస్తాం అనమాట. ఇదైతే ఫస్ట్ టోల్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది, గోవాలో అయితే అసలు టోలే లేదు. గోవాలో టోల్ కనిపెట్టుకుంటే అక్కడ వాళ్ళు ఆస్తులంతా అమ్ముకోవాలి. అంత చిన్న ఊర్లు కదా, సో అడుగడుక్కి దొరుకుతాయి అనమాట ఒకవేళ టోల్ పెట్టుంటే. ఇదైతే ఇక్కడ ఫస్ట్ టోల్ కాబట్టి ఇక్కడ ఆన్లైన్ లేదు, క్యాషే ఇవ్వాలి. మేము ప్రతిసారి వచ్చినప్పుడంతా ఇదే అనమాట, క్యాష్ అయితే రెడీగా పెట్టుకోవాలి. కోళ్ళు, మేకలు, కుక్కలు, ఆవులు, బర్రెలు అన్నీ చూసుకొని పోవచ్చు కదా రోడ్ ట్రిప్ అయితే. ఆయన రగ్గేసుకున్నాడు కదా, తెలిసి చెప్పండి. అది చూడండి. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి హుబ్లీలో ఆపేలాగే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ 4:30, 4:45 అలా బయలుదేరితే కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టైంకి హుబ్లీకి చేరచ్చు. అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందంట ఈ హోటల్లో, అందుకని ఇక్కడనే ఆగేకి ప్లాన్ చేసినాం అనమాట. తొందరగా బయలుదేరి, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ హోటల్ అంట.
బ్రేక్ఫాస్ట్ ఇది చూడండి, కట్ మసాలా దోశ అంట, తర్వాత తట్టె ఇడ్లీ, ఇవన్నీ తిని చాలా రోజులైంది. సో కాఫీతో అయితే ఎండ్ చేసినాం అనమాట. హుబ్లీకి వచ్చినప్పుడు ఇక్కడైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. శివసాగర హోటల్ అంట. ఇప్పుడైతే ఇంకా మా ప్రయాణం స్టార్ట్ అవుద్ది. మా పిల్లల్ని అడిగి తెలుసుకుంటా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందని. బాగున్నది ఫుడ్ అయితే, బ్రేక్ఫాస్ట్ అయితే. పాప నీకు నచ్చిందా? నీకేమి ఇష్టమైంది అన్నిట్లో? వడా డిప్. సెట్ దోశ అయితే చాలా బాగుంది. హుబ్లీ పక్క వస్తే అక్కడైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సెట్ దోశ అయితే సేమ్ పన్నీర్ తిన్నట్టుంది. కత్తేజు బెంగళూరు ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. ఏమి 3 స్టెప్స్ కేకా? 3 స్టెప్స్ కేక్ పైన వచ్చి క్యాండిల్ అంటది. ఇక్కడ ఏదో గోమటేశ్వర స్టాచ్యూస్ అనమాట. గుడి మొత్తం అయ్యే స్టాచ్యూస్ ఉన్నాయి. ఎక్కడని తెలియలా, అయితే చాలా బాగున్నది. మేమైతే దిగలేదు, ఆన్ ది వే అట్లే చూసినాం. చాలా బాగున్నది అయితే గుడి అయితే. ఏం పాప ఓపిక లేదా నీకు? ఏం చేసి ఏమేవి అట్ట అంటావు? పొద్దున్నే మంచులో బండి తోలి అలసిపోయి చూడు ఎట్ట పండుకొని ఉందో. పొద్దున్న ఎంత ఫాగ్ తెలుసా పాప డ్రైవ్ చేసేటప్పుడు. తిని పండుకుంటే వాళ్ళకి టయర్డ్ అంటే మరి బండి తోలే వాళ్ళకి ఏం పరిస్థితి? పెట్రోల్ గురించి తెలుసు కదా, గోవాలో అయితే 5 రూపీస్ తక్కువే ఉంటుంది. యాక్చువల్లీ మేము అక్కడ ఫిల్ చేయించుకుందాం అనుకున్నాము, కానీ బార్డర్కి వచ్చే లోపల కొన్ని పెట్రోల్ బంక్స్ అంతా క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో అందుకని అవ్వలేదు. ఇవైతే బటర్ఫ్లైస్ చూడండి, ఎన్ని బటర్ఫ్లైస్ చనిపోయి ఉన్నాయంటే కారుకి తగిలి. ఆ పూల మొక్కలు ఉంటాయి కదా అక్కడంతా ఎక్కువ. వెనక్కి కూర్చొని బాదం పప్పు, పిస్తా ఇవన్నీ తింటూ మా అక్క నేస్తుంటుంది అనమాట. నిద్రపోయి లేసేది, కూర్చునేది, తినేది, మళ్ళీ పండుకునేది. వెనక్కి కూర్చునే వాళ్ళది హాయిగా ఉంటుంది కదా పని. తర్వాత రోడ్ సైడ్ అయితే జామకాయలు అమ్ముతున్నారు, 100 రూపాయలకు 3 అంట. బెంగళూరులో ఇంట్లో చెట్టు ఉంది, ఊరికే కార్లో తినే కానీ 50 రూపాయలకి అయితే తీసుకున్నా. గోవాలో అయితే పింక్ జామకాయలు ఎక్కువ, వైట్ అయితే అస్సలు చూడలేదు మేము వచ్చినప్పటి నుంచి. మార్కెట్లో అంతే ఎక్కడైనా కానీ పింకే ఎక్కువ దొరుకుతుంది. ఆ పింక్ అయితే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే లంచ్కి చిత్రదుర్గలో ఆపినాం. చిత్రదుర్గ ఫోర్ట్ చూసుకొని ఈవినింగ్ 4 అయిందనమాట. చిత్రదుర్గ ఫోర్ట్ ఒక 3-4 టైమ్స్ ప్లాన్ చేసినాము, అయితే కుదరలా. అందుకని ఈసారి టైం ఉన్నది కాబట్టి చూసుకొని పోదామనేసి చిత్రదుర్గలో ఫోర్ట్ చూసి తర్వాత ఇక్కడ శ్రీ వెంకటేశ్వర హోటల్ అని మిలిటరీ హోటల్, ఇక్కడైతే ఆపినాం అనమాట. ఫోర్ట్ అంటే 1 అవర్ అట్లా అవుద్ది అనుకున్నా, అయితే 3 అవర్స్ పట్టిందనమాట అది ఫుల్ చూసేకి. ఆ వీడియో కానీ అప్లోడ్ చేస్తా చూడండి. ఇప్పుడైతే మేము బిర్యానీ రైస్, తర్వాత మటన్ కబాబ్ చాలా రేర్ అనమాట దొరికేది. అయితే ఇక్కడ ఉన్నది మటన్ కబాబ్, తర్వాత బ్రెయిన్ ఫ్రై, సంగటి, రోటీ ఇవన్నీ తీసుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా నాటుకోడి పెప్పర్ ఫ్రై ఇవన్నీ ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నది. సంగటి ఇక్కడ కర్ణాటక స్టైలే, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కొన్ని హోటల్స్లో సంగటి అయితే గట్టిగా ఉంటుంది కర్ణాటక స్టైల్, కొన్నిట్లయితే సాఫ్ట్ ఉంటుంది. బిర్యానీ రైస్ అయితే గ్రీన్ కలర్. ఎన్ని రోజులైందో నేనైతే బిర్యానీ తిని, అంటే ఇంత టేస్టీగా సూపర్గా ఉన్నది. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే చిత్రదుర్గలో గోవా నుంచి వర్షాన్ని మేము వెంట పెట్టుకొని వచ్చినట్టుంది. మేము ఎక్కడికి పోతే అక్కడ ఆ చిత్రదుర్గలో స్టాప్ అయ్యి ఉన్నది ఫోర్ట్ చూసే అంతవరకు. తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ అయింది. బెంగళూరు అయితే ఫైనల్గా రీచ్ అయినాము. మన ఊరు చేరినమంటే ఆ హాయే వేరు కదా, ఎంత బాగుంటుంది కదా, అంత ప్రశాంతంగా ఉంటుంది. మన ఊరికి వచ్చేసినమంటే 8:30కి రీచ్ అయినాం అనమాట ఇంట్లో. అంటే చిత్రదుర్గలో 5:30కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది. ఫైనల్గా అయితే ఇంటికి కానీ వచ్చేసినాం. ఇదనమాట మా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.